ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. టౌరిన్ స్థాయిలు పెరగడం వల్ల క్యాన్సర్ వస్తుందా? ఇందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం. టౌరిన్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక ముఖ్యమైన అమైనో యాసిడ్. అంతేకాదు మనం తీసుకునే మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాల్లోనూ ఇది లభిస్తుంది. అయితే నేటి యువత తక్షణ శక్తి కోసం ఎక్కువగా తీసుకుంటున్న ఎనర్జీ డ్రింక్స్లోనూ టౌరిన్ అధిక మొత్తంలో ఉంటుందని మీకు తెలుసా? తాజాగా నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించడమే కాకుండా కొన్ని ఆందోళనకరమైన విషయాలను కూడా తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ ద్వారా శరీరంలో టౌరిన్ స్థాయిలు పెరగడం క్యాన్సర్ కణాల అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. పరిశోధకులు ప్రత్యేకంగా రూపొందించిన జన్యువు SLC6A6 కలిగిన ఎలుకలపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ ఎలుకలకు మానవ ల్యూకేమియా అంటే రక్త క్యాన్సర్ కణాలను ఎక్కించారు. ఆ తర్వాత ఈ క్యాన్సర్ కణాలకు టౌరిన్ ఎలా చేరుకుంటుందో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. రక్త క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందా? పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఎముక మధ్యలోని ఆరోగ్యకరమైన కణాలు కూడా టౌరిన్ను ఉత్పత్తి చేస్తాయని, దీనిని SLC6A6 జన్యువు ద్వారా క్యాన్సర్ కణాలకు అందిస్తాయని తేలింది. ఈ ప్రక్రియ రక్త క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్లో టౌరిన్ అధిక స్థాయిలో ఉండడం వల్ల ల్యూకేమియా రోగులకు ఇది మరింత హాని కలిగించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ తాగే ముందు 1కి 10 సార్లు ఆలోచించడం చాలా అవసరం. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.